రేపు ముక్కుడు ఏకాదశి కదా, అందరూ గుడికి వెళ్ళి ఉండరు. సోమవారం వస్తేనే శివుడు నా గుడికి రండి అంటున్నారా? లేకపోతే మంగళవారం వస్తేనే హనుమంతుడు కానీ సూర్యవసం నా గుడికి రండి అంటున్నారా? బుధవారం వస్తేనే అయ్యప్ప నా గుడికి రండి అంటున్నారా? గురువారం వస్తేనే బాబా నా గుడికి రండి అంటున్నారా? శుక్రవారం వస్తేనే అమ్మవారు నా గుడికి రండి అంటున్నారా? శనివారం వస్తేనే వెంకటేశ్వర నా గుడికి రండి అని చెప్తున్నారా? మీరెందుకు ప్రతిసారి ప్రత్యేక రోజులు వెళ్ళాలి, పండుగ రోజులు వెళ్ళాలని అనుకుంటున్నారు? మిగతా రోజులు గురుమోహం చూడరు అసలు మీరు. గుడికి వెళ్ళే దేనికి ప్రశాంతత కోసం, అంతే తప్ప ఇలా రద్దీలో వెళ్తే దేవుడి దర్శనం కూడా అవ్వదు, ప్రశాంతత ఉండదు. అవసరం అండి మీకు? నెక్స్ట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు గుళ్ళకి వెళ్తున్నాం, మరి కనీసం వాల్యూ ఉందండి? సింపుల్గా ఒక ముక్క చెప్తాను, గుర్తుంచుకోండి. 2 ఇన్సిడెంట్లు చెప్తానండి. లాస్ట్ ఇయర్ ముక్కోటి ఏకాదశి రోజు కుటుంబంతో గుడికి వెళ్ళామండి. ఆడపిల్ల వెనకాల తిరిగి ఆకతాయిలంతా అక్కడే ఉన్నారండి. నిజంగా ఆడపిల్లని చూసుకోవాలా, గుళ్ళో దేవుని చూసుకోవాలా అర్థం కాలేదండి. చాలా అసహ్యం వేసింది. ఎటు పోతుంది దరిద్ర సమాజం అనిపించింది. 2 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళామండి. షష్ఠి రోజు వెళ్ళాం. వద్దు వద్దంటే మా చెల్లి పంత మీద వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సేమ్ సిచ్యువేషన్. మీదకి వచ్చేస్తున్నారు, బోర్లు ఊరుకుంటూ ఆడవాళ్ళ మీదకి వచ్చేస్తూ అసభ్యం ప్రవర్తిస్తున్నారండి. వేరే మతస్థులు వచ్చి మన వాళ్ళ దగ్గర అసభ్యం ప్రవర్తిస్తే తూర్తే హిందువులే, హిందూ కుటుంబాలు గుడికి రాకుండా చేస్తున్నారండి. ఇలా అసభ్యక ప్రవర్తనతోటి ఆడపిల్ల రక్షణ అయిపోతుంది. ఈ బాధ ఎందుకండి? హిందూ ధర్మం, హిందువులు ఇలా చెప్పుకోవడం, మనం మారాలి కదండి.